యాంకర్ రేష్మి మరొక వివాదంలో ఇరుక్కున్నారు. సో దేశం కోసం మాట్లాడినందుకు తనపై హిందూవాది అని ముద్ర వేసి చాలా తన క్యారెక్టర్ని కూడా బ్యాడ్ చేసే ప్రయత్నం ఆఫ్ ద రికార్డులో చాలా జరుగుతుంది. తను ఏ కామెంట్ పెట్టినా ట్విట్టర్లో కావచ్చు, లేకపోతే ఇటు ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, కావాలని పని కట్టుకుని తన పోస్టుల కింద నెగిటివ్ కామెంట్స్ పెడుతుంది ఒక ముఠ. సో ఒక రకంగా కమేనీ మరణం తర్వాత యాంకర్ రష్మి ఒక పోస్ట్ పెట్టారు. హైదరాబాద్లో ఇండియాలో కమేనీ మరణానికి సంఘీభావంగా జరుగుతున్న ఆందోళనలు ఆపేయాలి, లేదంటే కనుక వాళ్ళందరినీ ఇరాన్ పంపించేయండి అంటూ ఆవిడ ఒక ట్వీట్ చేసింది. దానికి సంబంధించి ఇప్పుడు ఆ కమేనీ మద్దతుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా యాంకర్ రష్మి క్యారెక్టర్ని చాలా అబ్యూజింగ్ వర్డ్స్తో మాట్లాడుతున్న పరిస్థితి. సో నువ్వు ఎంతమందితో తిరిగావో మీకు తెలీదా, చంపేస్తామంటూ కూడా యాంకర్ రష్మికి పోస్టులు పెడుతున్న పరిస్థితి. ఇటు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్లో యాంకర్ రష్మికి భారీ ఎత్తున మద్దతు పెరుగుతోంది. సో సాధారణంగా సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలు ఎవరో ఒకరితో క్లోజ్గా కనిపిస్తే చాలు లేనిపోని నిందలు క్రియేట్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది వారితో కనిపించకపోయినా సరే ఏదో ఎఫైర్ ఉందనే విధంగా రూమర్ స్ప్రెడ్ చేస్తూ సెలబ్రిటీలను మానసిక వేదనకు గురి చేస్తున్నారని చెప్పాలి. అయితే ఇలాంటి మాటలను కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తే ఇంకొంతమంది తట్టుకోలేక భారీ కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే యాంకర్ రష్మి తాజాగా ఒక నెటిజన్ పై మండిపడ్డ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే చూపించు అంటూ కౌంటర్ ఇచ్చింది. అసలు విషయం ఏంటంటే రష్మి వ్యక్తిత్వంపై నెటిజన్ ఘాటు కామెంట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. సో దీనిని ఉద్దేశించి రష్మి ఆసక్తికర ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన క్యారెక్టర్ను టార్గెట్ చేస్తూ ఒక నెటిజన్ చేసిన పోస్ట్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ నెటిజన్ చాలా చాలా పిచ్చి మాటలు మాట్లాడాడు. సో అది చెప్పలేకపోతున్నా అంతే. ముఖ్యంగా తన పర్సనల్ లైఫ్ గురించి ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టాలని కూడా, తనకు రిలేషన్స్ ఉన్నా లేకపోయినా తనను వేధించే హక్కు మీకు ఎవరికీ లేదు అంటూ కూడా మండిపడింది రష్మి. ముఖ్యంగా తను పెళ్లి చేసుకునే వరకు ఎంతో మందితో తిరిగినా అది మీ సమస్య కాదు అంటూ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది రష్మి.